ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. హాయ్ గాయస్, నేను మీ రాజశేఖర్. మస్తు రోజులైంది కదా మిమ్మల్ని కలవాక. అయితే ఏమైంది తెలుసా, ఇవాళ అయితే పొద్దురాల మా మమ్మీ లేపి కుక్కటిపల్లిలో జలకన్యలు వచ్చిరంట, జర చూపిరా నాకు అని చెప్పేసి అన్నది. సరే అమ్మ, నీ మాట ఎందుకు కాదనాలే, సాయంత్రం అయితే తీసుకొని పోతా అని చెప్పేసి అని సాయంత్రం అయితే స్టార్ట్ అయిపోయినాం సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ దగ్గరికి. ఇప్పుడే సికింద్రాబాద్ ఈస్ట్లో దిగగానే మా మమ్మీ, అరే ఈ సికింద్రాబాద్లో మన బ్లూసీ ఛాయ్ తాగని మనం పోతామారా అన్నది. ఇక బ్లూసీలో ఛాయ్ అయితే తాగినాం, 2 అయితే పోయి తీసుకున్నా, మా డాడీకి బి తీసుకున్నా. మా మమ్మీ అయితే ఫుల్ ఖుషిలో ఉంది. ఇక ఛాయ్లో మస్తు ఉంటుంది ఇక్కడ ఛాయ్ మన బిస్కెట్స్, ఉస్మానియా బిస్కెట్స్. ఇక స్టార్ట్ అయిపోయినాం, కానీ ఎవ్వరు లేకుండే, అసలు మస్తు ఖాళీ ఉండే. ఎందుకంటే వీకెండ్ కదా, వీక్ డేస్లో అయితే మస్తు రష్ ఉంటుంది. ఎక్కేసినాము, ఇక్కడ దిగినాము బిఆర్ అంబేద్కర్ బాలనగర్ దగ్గర. జస్ట్ చిన్నగా స్కై వాక్ లెక్క ఉంటుంది, నడుచుకుంటూ పోవాలి. ఆడ కనిపిస్తుంది కదా గిర్కా, అదే జాంటివిల్, అది ఆడనే ఉందట అండర్ వాటర్ టనల్. ఆడనే జలకన్యలు. ఈడ కూడా మధ్యలో వచ్చిండు ఎల్లో టీషర్ట్, జర ముందటికెళ్ళి చూపిస్తున్నా. జస్ట్ చిన్న రైట్ సైడ్ దిగాలి ఇక్కడ బాలనగర్ కాడ. మొత్తానికైతే వచ్చేసినాం ఇక్కడికి వచ్చిన తర్వాత జర వెయిట్ చేస్తున్నాం, మా చెల్ల బావ గిట్లా వస్తారు కదా అని చెప్పేసి. మేము ముగ్గురమే వచ్చినాం కదా, జర వెయిట్ చేస్తున్నాము. ఇక గ్యాప్లో ఒక లెమన్ సోడా అయితే తీసుకున్నా, జర్ర కడుపు చల్లబడడానికి. ఇక చూసినా వీళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి, కానీ వీళ్ళైతే రాలే. జరసేపటి తర్వాత వచ్చిర్రు, కానీ వీడియోలు చూపించాలి. ఇక ధన్మా నోరికిన ఇక బుక్ టికెట్ తీసుకుందామని చెప్పేసి, కానీ ఇక్కడ మస్తు మంది ఉండే. 5 టికెట్లు అయితే దొరికినాయి, తీసుకున్నాం మా అందరికి. తీసుకొని అయితే పోతున్నా, తీసుకొని పోయి ఆడ చాపనూరు కాడికి పోయి, అది ఎంట్రన్స్ అంట, ఆడికెళ్ళి లోపలికి వెళ్ళిపోవాలి. మీకు ఒకసారి చూపిస్తా ఆడికి ముందుకెళ్ళి ఎట్లుందో అని చెప్పేసి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక షార్క్, దాని నోట్లోకి వెళ్ళి ఎంట్రన్స్ అనమాట. అదంతా బుకింగ్ కౌంటర్. ఇక్కడ మస్తు మంది ఉన్నారు. సో ఇడికెళ్ళి మేము స్టార్ట్ అయిపోయినాం షార్క్ నోట్లోకి వెళ్ళి. ఇదే ఎంట్రన్స్. ఇడికెళ్ళి ఇక మా చెల్ల చూస్తుంది. ఇడికెళ్ళి ఎంట్రన్స్ అందరం స్టార్ట్ అయిపోయినాం మేమందరము. మస్తు ఎగ్జైట్మెంట్ పోతున్నా భయ్యా, కానీ ఏముండదు తెలుసా, ఉట్టిది. మనం సికింద్రాబాద్ అరెక్మాల చూసినట్టు మొత్తం చేపలన్నీ నిన్నే ఉన్నాయి, నార్మల్గా తీసుకొని వచ్చి పెట్టిర్రు. కానీ ఏంటంటే ఎక్వేరియంలు ఉన్నాయి కదా, ఇక పైసలు కట్టినామని చెప్పేసి మొత్తం చూడాల్సిందే. కానీ చూస్తున్నా కొన్ని చేపలు అయితే మంచిగా ఉన్నాయి, వాటర్ అయితే జస్ట్ క్లీన్ అవుతున్నాయి. కానీ ఇక్కడ హైలైట్ అయింది తెలుసా, ఫ్రెష్ వాటర్ వస్తున్నాయి, మురికి నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెష్ వాటర్ మొత్తం ఫ్లో అయితే, అంటే ఫ్లోయింగ్ వాటర్ అనమాట ఇదంతా. మొత్తం ఆడికెళ్ళి పైప్లకి వెళ్ళి వస్తున్నాయి, కిందికి వెళ్ళి అంతా ఫ్లోయింగ్ వెళ్ళిపోతున్నాయి. అట్లా ఇదంతా గ్లాసెస్ మొత్తం అంతా ఫ్రెష్ ఉన్నాయి ఇదంతా.
ఎంత తిరిగినా కూడా కనిపిస్తూనే ఉన్నాయి బాయ్ చేపలు. ఈ పెద్ద టనల్ ఇది. అడిదికున్న గ్లాసులు ఇటు కనిపిస్తారు, మేము అటు కనిపిస్తున్నాము. చేపలే చేపలు అసలు మంచిగా ఉన్నాయి. అడికి పక్కన పోయేటోళ్ళు కూడా కనిపిస్తారు. ఇటు మొత్తం ఫ్రెష్ ఉన్నాయి వాటర్, అసలు మొత్తం ఫ్లోయింగ్ వాటర్ కదా, అంటే పైప్లోకి వెళ్ళి వచ్చేస్తే మొత్తం కిందికి వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఇదేం తెలుసా, ఇది కైట్ ఫిషెస్. ఇవన్నీ కైట్ షేప్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూడండి ఒకసారి. చూసిరు కదా, కైట్ షేప్ ఉన్నాయి సేమ్. ఇదంతా చిన్న ఫిషెస్. ఇదంతా టనల్. ఈ టనల్ మొత్తం లాస్ట్ టనల్ ఇది. ఇదంతా చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి. ఇవన్నీ లిటిల్ ఫిషెస్. ఇక్కడ కొన్ని చచ్చిపోయినట్టు ఉన్నాయి, కానీ బతికే ఉన్నాయి, కానీ చచ్చిపోయినట్టు కనిపిస్తున్నాయి. కొన్ని కింద ఉన్నాయి, కొన్ని మీద ఉన్నాయి. ఇట్లా చిన్నపిల్లలకి మంచిగా కనిపిస్తాయి కింద, కొన్ని మాత్రం మీద ఉన్నాయి. ఇక్కడ ఏసీలు పెట్టిర్రు, కూలర్లు పెట్టిర్రు, అయినా ఏం కాలు సరిపోతుంది చెప్పు. ఎంతమంది ఉన్నారు చూడురు. ఇక ఎంతమంది ఉన్నారో దేనికోసం చెప్పాలా. వాడికెళ్ళి దాకా మొత్తం అందరూ జలకన్యను చూడనికి. ఫైనల్గా మనమైతే జలకన్యను అయితే చూసినాము. చూడు ఎట్లుందో. వీళ్ళు యుఎస్ నుంచి వెళ్ళి వచ్చిరంట. వచ్చి ఇక్కడ ఏంటంటే ఓన్లీ అది కాస్ట్యూమ్స్ వేసుకొని, కానీ బ్రీత్ లేకుండా వాళ్ళు జస్ట్ జలకన్య లెక్క యాక్ట్ చేసుకుంటా, ఇక్కడ యాక్టివిటీస్ చేసుకుంటా, మళ్ళీ ఒక 10 మినిట్స్ కూడా కాదు, ఒక 1 to 2 మినిట్స్ కాగానే మళ్ళీ మీద పోగానే మళ్ళీ బ్రీత్ తీసుకుంటారు, మళ్ళీ కిందికి వచ్చేసి యాక్టివిటీస్ చేస్తారు మన దగ్గర. ఫస్ట్ నేను ఎందుకో అనుకున్నా జలకన్యలు అంటే ఏందో నార్మల్ లైట్ ఉంటారు అనుకున్నా, కానీ అరే వీళ్ళు పెట్టిన ఎఫర్ట్ అయితే మస్తు ఉందబ్బా. నో ఆక్సిజన్, నో కథ, కానీ వీళ్ళు మస్తు ఎఫర్ట్ పెట్టారు. జస్ట్ మంచిగా చేస్తారు. కిందికి వచ్చి అందరినీ చిల్ చేసుకుంటా మళ్ళీ పోయి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ కిందికి రావాలి, మళ్ళీ యాక్టివిటీస్ చేయాలి. చాలా ఎఫర్ట్ పెట్టారు, మంచిగా చేసారు వీళ్ళు. సో ఇక్కడ జలకన్యల ముందర ఇక్కడ స్కూబా డైవర్ కూడా ఉంటాడు. ఇదే సేమ్ ఎక్వేరియంలో, పెద్ద ఎక్వేరియం ఇది. మనం కూడా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే 4500 మనం చేయాలనుకుంటే. అని చేసే యాక్టివిటీస్ అన్నీ ఫ్రీ, బట్ ఏంటంటే మనం చేయాలంటే 4500 మనం పే చేయాలి. విత్ ఫిషెస్ మధ్యలో ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనం యాక్టివిటీస్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్లీ బయటికి అయితే వచ్చిన. ఇక్కడ బయటికి వెళ్ళాలంటే మొత్తం ఈ స్టాల్స్ గీల్స్ అన్నీ దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. షాపింగ్ అయిపోగానే మేమైతే స్పోక్ బిస్కెట్స్ అయితే ఒకసారి ట్రై చేసినాము. అసలు ఏం టేస్ట్ లేదు.
చిన్న నేను ఇక ఈ స్టాల్స్ నుంచి బయటికి రాగానే ఎగ్జిబిషన్ వచ్చింది. రైట్ సైడ్లో జెయింట్ వీల్ కనిపించింది. జర ఒకసారి ఎక్కుదాం కదా అని చెప్పేసి అనుకున్నా. పోయి ఇక టికెట్ తీసుకున్నా, అది 150 రూపీస్. ఎగ్జైట్మెంట్లీ ఇక్కడికి వచ్చిన, కానీ ఏంటంటే ఇది ముందర చూస్తే ఓన్లీ 7 రౌండ్స్ అని ఉంది. కానీ ఏంటంటే ఇటు 10 రౌండ్లు తిప్పుతాడు భయ్య ఈడు. మొత్తం కనిపించేదంతా టైర్ల మీద తిరుగుతుంది ఇదంతా. చెప్పనికి వీడు 7 రౌండ్స్ అంటాడు, కానీ ఎగ్జైట్మెంట్ కోసం అని చెప్పేసి వీడు ఇంకో 2 రౌండ్స్ ఎక్కువ దింపుతాడు వీడు. ఈడ బాగానే ఉంది అసలు. మీది పోయినాక వ్యూ మాత్రం బాగుంది. బట్ ఏంటంటే మీదికి వెళ్ళి ఇటు తిరగంగా అసలు నాకు అసలు లైఫ్ అంటే ఏంటిదని అనిపించింది. ఈ పడిపోతా కావచ్చు అనిపించింది. లిటరలీ నా పొజిషన్ అయితే అసలు కింద పడిపోతాగా అనిపించింది. మా మమ్మీ డాడీని ఎతుకుతున్నాయి వీళ్ళు ఎక్కడున్నారని చెప్పేసి మా మమ్మీ ఆడికెళ్ళి చెయ్యి ఊపుతుంది చూడరి. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. నాతో వచ్చిన పిల్లలు మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్లు ఉన్నారు. నాకన్నా ఎక్కువ ధైర్యం వాళ్ళకే ఉన్నది. ఇంకోసారి ఎక్కద్దురా భయ్ అనిపించింది నాకు అసలు. ఈ జాయింట్ వీల్ కిందికి దిగి ఇట్లా నడుచుకుంటూ వచ్చేవారికి నా అసలు చేతులు అసలు షివరింగ్, అసలు అర్థం అవుతలేదు ఏంది ఇది అని చెప్పేసి.